లోపలికి రండి. సరే, మీ పేరేంటి? నా పేరు విమల. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఇక్కడే పక్కన డాక్టర్ ఒక ఇల్లుంది, అక్కడే పనిచేస్తున్నాను. సడన్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నాకు పని పోయింది మేడం. ఓ, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేను, నా భర్త, మా మామయ్య. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయన ఎప్పుడండి పనికి వెళ్తారు? ఎప్పుడు చూసినా ఆ సారా కొట్లోనే ఉంటారండి. మొదట్లో చిన్న చిన్న పనులు కూడా చేసేవారు. ఇప్పుడు డబ్బులు తీసుకుని నన్ను కొడతారు. డబ్బులు లేకపోతే నన్ను చంపేస్తారు. సరే అండి, అదంతా వదిలేసేయండి. పక్కనే ఏమైనా మార్కెట్ ఉందా? నాకు కొన్ని థింగ్స్ అంతా కావాలి. షాప్స్ ఏమైనా తెలుసా? ఉంది మేడం, మార్కెట్ పక్కనే ఉంది. మీకేదైనా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తెస్తాను. ఇప్పటికీ ఏం అక్కర్లేదు, రేపు నేను మార్కెట్కి వెళ్ళాలి. నువ్వు నాతో పాటు రా. సరే మేడం. ఇక్కడున్న పనంతా ముగిచేసి సరే. అక్కడ బెడ్రూమ్ ఉంది, సరేనా? తలుపు వెనకాల చాట్ ఉంది. బెడ్రూమ్ ని బాగా క్లీన్ చేయాలి. అలాగే సరేనా? మేడం. ముందు నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ని క్లీన్ చేయి. ఓకే మేడం. ఓకే. అరే, ఇదేంటి బొమ్మ? మేడం దగ్గరికి వెళ్ళి ఇదేంటో అడుగుదాం. ఇల్లు మూసి ఎన్ని రోజులైందో తెలియట్లేదు. ఇంత చెత్తగా ఉంది. ఎన్ని రోజులు ఎలా ఉందో తెలియట్లేదు. మేడం, ఇక్కడ పనంతా పూర్తయిపోయింది. బట్టలు ఉతకనా? సరే, ఉతికేసేయ్. అలాగే మేడం. ఈ కథలో ముగింపే లేదే. నేను ఈ కథ యొక్క ముగింపు తెలియాలి. కానీ ఎలాగా? కానీ ఎలా తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి?
ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండటానికి అవకాశం ఉంది. ఎక్కడది? ఎక్కడ కనపట్టలేదు. ఇక్కడ లేదే. నాకు ఈ కథ గురించి తెలియాలి. నాకు ఈ కథకు ముగింపు ఇప్పుడే తెలియాలి. నాకు తెలిసే తీరాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. నా కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నా కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నా కథ ముగింపు ఖచ్చితంగా తెలియాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. ఈ కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎవరిది? టైం ఎంతండి? టైం ఇప్పుడు 2 అవుతోంది. తెల్లవారడానికి ఇంకొంత సమయం ఉంది. దయా సార్, నెక్స్ట్ కథను చెప్పండి. చెప్పండి, వినడానికి సరదాగా ఉంది. కథ బాగుంది, మనకి టైం పాస్ కూడా అవుతోంది. చెప్పండి. అవును, చెప్పండి. ఈ రాత్రి ఈ కథలో మీరు నన్ను ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎంతసేపు అని సింహ చీకట్లో నేను ఎప్పటిదాకా వేచి ఉండాలి? ఎంతసేపు అని ఆగాలి? ఒక్కడు కూడా ఈ వైపు రావట్లేదు. దమ్ము కాల్చుకుందాం అంటే ఒక్కడు కూడా కనపడట్లేదే. ఎంతసేపు అని నోట్లోనే పెట్టుకుని ఉండాలి. ఎవరైనా ఉన్నారయ్యా? నిప్పు దొరుకుతుందా? ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఒక్క నిమిషం. మీ దగ్గర అగ్గిపెట్టె ఏమైనా ఉందా? ఈ దమ్ముని కాల్చుకోవాలి. సారీ, నేను సిగరెట్ పట్టను, అందువల్ల నా దగ్గర అగ్గిపెట్టలేదు. మిత్రం ఒక్క నిమిషం. ఈ మధ్యరాత్రిలో నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నా? మిమ్మల్ని చూస్తే ఇప్పుడే ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టుంది. నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు ఇంటికి వెళ్తున్నారా? అవును, మీ ఇల్లు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? అంటే చాలా దూరమా? ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ కూడా చాలా దూరంగానే ఉంది. లాస్ట్ ట్రైన్ కూడా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు వదలండి, నేను వెళ్ళిపోతాను. ఒక నిమిషం బ్రో, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ బ్రదర్. అవును, నిజంగానే మీ దగ్గర అగ్గిపెట్టలేదా? దమ్ము కాల్చుకోవాలి. అవును, మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఈ దారిలో వెళ్తూ వెళ్ళలేరు, ఎందుకంటే ఈ దారిని ఎప్పుడో క్లోజ్ చేసి పెట్టేశారు. కొన్ని రోజుల ముందు ఇక్కడ ఒక మర్డర్ జరిగింది తెలుసా? ఒక మనిషిని రోడ్డు మీద నుంచోబెట్టి 4-5 చంపేశారు. నేనేం విన్నానంటే బ్రో, ఆ మనిషి ఆత్మ ఉంది కదా, అది ఇక్కడే తిరుగుతుందని విన్నాను.
దీనికి దానికి సంబంధం ఏంటి బ్రో? నేను నా దారిలో వెళ్తున్నాను. నేను ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను. ఊరికే ఏమైనా మాట్లాడి నా సమయాన్నైతే వేస్ట్ చేయొద్దు మీరు. సరే నేను బయలుదేరుతాను. మిత్రమా ఒక్క నిమిషం ఆగు. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ సమయంలో ఒకరు వస్తున్నారే, ఈ దారిలో పోతున్నారే, వాళ్ళకి ఒక మాట చెప్దామని చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ దారిలోనే వెళ్ళాలని అనుకుంటున్నారు, నాకు అగ్గిపెట్టి చెల్లొచ్చు కదా. మీ దగ్గర అగ్గిపెట్టి లేదా? అరే లేదు బ్రో, ఎన్నిసార్లు అడుగుతారు మీరు? నా దగ్గర లేదు. ఇంకా నాకు సిగరెట్ అలవాటు కూడా లేదు. నేను చెప్పేది వినండి, మీరు స్మోక్ చేయకండి. సిగరెట్ మన హెల్త్ని దారుణం చేస్తుంది. తెలుసు మిత్రమా, నా పిల్లం కూడా అప్పుడప్పుడు చెప్తుంది సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని. ఇవాళే నేను చివరి సిగరెట్ తాగుతున్నాను. దీని తర్వాత నేను అసలు తాగను, ఖచ్చితంగా తాగను. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. అటువైపు వెళ్ళకండి. అటువైపు వెళ్ళడం సరైనది కాదు. ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను. ఏమి జరగదు. నేను బయలుదేరుతాను. సరే చెప్పేది వినండి. దారిలో ఏదైనా సమస్య అయితే నన్ను పిలవండి, సరేనా? నేను మనిషిని, నాకు బాధ్యతలు ఉన్నాయి, సరేనా? కానీ తాగుబోతు మాటలు ఎవరు నమ్మరే. నేను ఒంటరిగా పిచ్చి వాళ్ళ మాట్లాడుతూనే ఉన్నాను. సరే, కానీ ఇప్పుడు ఈ దమ్మును ఎలా కాల్చాలి? వచ్చిన ఒక అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎవరో ఒకళ్ళు వస్తారు. అగ్గిబేట ఖచ్చితంగా దొరుకుతుంది. చూద్దాం.